హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పైసీగా మీకు ఒక వెరైటీ డిష్ చూపించబోతున్నానండి. అదేంటంటే రొటీన్గా చేసే పులిహోర కంటే ఇలా కొత్తిమీరతో పులిహోర చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. నిజమేనండి, ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీరు కామెంట్ చేస్తారు చాలా టేస్టీగా ఉందని. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా దీనికోసం బాయిల్ చేసుకున్న రైస్ని 1 కప్పు తీసుకున్నాను. రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుందండి. ఇలా రైస్ని ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక పెద్ద కట్ట కొత్తిమీరని తీసుకున్నాను. బాగా వాష్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో 4 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఈ రెండు వేసుకోవడం వల్ల కొత్తిమీర పేస్ట్ అనేది మనం ఫ్రై చేసేటప్పుడు కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్ కలర్లోనే ఉంటుందండి. అందుకని తప్పకుండా ఈ రెండు యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ కింద వాటర్ వేసుకోకుండానే పేస్ట్ చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, వాటర్ వేసుకోకూడదు. వీలైనంత మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. రైస్ రెసిపీ కాబట్టి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇలా 1 కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు మొత్తం దోరగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో 2 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నింటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. రెండు రెప్పల కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ మొత్తం వేసేసుకుంటున్నానండి. రైస్కి సరిపడా పేస్ట్ వేసుకోవాలి. కానీ పేస్ట్ అనేది ఎక్కువ వేసుకుంటేనే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఈ పేస్ట్ వేసుకొని ఆయిల్లో ఈ కొత్తిమీర బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు. కొంచెం పసర వాసన అనేది కొత్తిమీరది వస్తుంది కాబట్టి ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. రైస్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను.
ఇలా రైస్ మొత్తాన్ని వేసుకొని ఈ రైస్కి ఈ పేస్ట్ మొత్తం బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రైస్కి 2 నిమ్మకాయల రసం సరిపోతుందండి. 2 నిమ్మకాయల్ని ఇలా గింజలు తీసేసుకొని ఈ జ్యూస్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. కమ్మని కొత్తిమీర పులిహోర రెడీ అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. పుల్ల పుల్లగా కారం కారంగా కొత్తిమీర ఫ్లేవర్తో పులిహోర అనేది చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే ఈ కొత్తిమీర పులిహోర వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి. ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా పులిహోర ఒకసారి చేశారంటే లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.